హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరు? మీ అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి ఇప్పుడు 900+ సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అవ్వగలిసాను. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసినండి, నేను వంటింట్లో కొన్ని టిప్స్ అయితే నేను ఫాలో అవుతున్నాను అనమాట. చాలా సంవత్సరాలు బట్టి ఫాలో అవుతున్నాను, అది వర్కౌట్ అవుతున్నది. సో మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఇంటి ఇల్లాలు పిసినారిగా మారిందనుకోండి, ఆ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. మెయిన్ గా ఏంటంటే వస్తువుల విషయంలో మన చేతుల్లో వేస్ట్ అవ్వకుండా ఉన్నాయంటే మనం ఎంతో కొంత సేవ్ చేసినట్టే. అలాగే ఫ్రిడ్జ్ విషయంలో కూడా మీతో ఆర్గనైజేషన్, అలాగే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేను పాలక్ శుభ్రం చేసుకుంటున్నానండి. ఏవైనా మనం ఆకుకూరలు శుభ్రం చేసుకున్నప్పుడు అస్తమాను అలా కడుగుతూ ఉన్నాం అనుకోండి, అంటే ఎక్కువగా ఇసుకుంటుంది కదా, మనం కడుగుతాం. అలా అస్తమానం కడగకుండా ఇలా గిన్నెలో నిండుగా నీళ్లు తీసుకోండి. అలాగే అందులో ములిగేటట్టుగా ఒక జల్లెడు గాని, లేకపోతే ఒక చిన్న ఇలా కన్నాలున్న బుట్ట గాని పెట్టేసి అందులో ఈ ఆకుకూరలు వేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాలకంతా కూడా నేను ఒకసారి అలా చేత్తో కడిగేస్తున్నాను. అండ్ ఇసుక వచ్చేసి అంతా అడుగుకి దిగిపోతుంది అనమాట. ఎప్పుడైనా కూడా నేను పాలక్ ఒక కట్ట తీసుకున్నానంటే అందులో కొంచెం ఆకు పక్కన పెట్టేస్తానండి. నెక్స్ట్ డే అంటే పప్పులో యాడ్ చేస్తాను అనమాట. సో దట్ మనకి ఫ్లేవర్ అనేది మారుతుంది అనమాట. మరి మీరు మటుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసిన వాళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి అయితే వీడియో రీచ్ అవుతుంది. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళలో మీరు ఒకరు అవుతారనమాట. అండ్ పిసినారత్నంలో ఫస్ట్ పాయింట్ అనమాట ఏంటంటే, ఈ విమ్ లిక్విడ్ అనేది లాస్ట్ ఖాళీ అయిన బాటిల్లో కొంచెం ఉంటే కొంచెం వాటర్ మిక్స్ చేశానండి. అప్పుడప్పుడు మనం పారేస్తూ ఉంటాం, ఎందుకంటే బాటిల్లో ఉంచేసరికి ఆ లిక్విడ్ రాదు కదా. సో అలా కాకుండా ఈ మాత్రం విమ్ లిక్విడ్ తోటేనండి మనం మార్నింగ్ పడిన బ్రేక్ఫాస్ట్ గిన్నెలు కానీ, కాఫీ గిన్నెలు కానీ, పాలు గిన్నెలు కానీ ఇవన్నీ కూడా మనం శుభ్రం చేసేవచ్చు అనమాట. సో టిప్ నెంబర్ 1, ఎప్పుడైనా మీకు విమ్ లిక్విడ్ అనేది ఖాళీ అయిపోతుంటే కొంచెం వాటర్ పోసి అలా చిలకరించండి. మనకి కొన్ని గిన్నెలు అయితే మనం సాఫ్ చేసేసినట్టే. అలాగే మనం ఆయిల్ బాటిల్ ఉంచుకుంటాం కదండి, దాని కింద అయితే ఒక ప్లేట్ పెట్టండి. ప్లేటో గిన్నె ఏదో పెట్టండి. సో దట్ మనకి ఆ ప్లాట్ఫామ్ అనేది జిడ్డు బారకుండా ఉంటుందన్నమాట. అండ్ మనం గిన్నెలు తోముతాం కదా రోజును, అలాగే ఆ ప్లేట్ కూడా తోమేసాం అనుకోండి, అలాగే ఈ బాటిల్ కూడా కొంచెం తోమేసాం అనుకోండి అడుక్కి, మరి మనకి జిడ్డు అలాగా మనకి పేరుకోదనమాట. అండ్ మరీ ముఖ్యమైన పని అండి, ఎప్పుడైనా సరే మనం గిన్నెలు తోమిన గానీ అలాగా కౌంటర్ టాప్ మీద ఒక బొట్ట పెట్టేస్తూ ఉంటాం. అండ్ ఆ బొట్టలో గిన్నెలు అలా స్టోర్ అయిపోతూ ఉంటాయి, అలాగే వాసన కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండి. సో ఇంత మనం కష్టపడి తోమేం కదా, వాటిని ఏంటంటే నీళ్ళన్నీ ఓడ్చేసి వీలైందనుకోండి ఒక పొడి గుడ్డతో తుడిచేయాలి, లేకపోతే ఒక చిన్న గిన్నెలు అలా పెట్టేసి వెంటనే ఏ గిన్నెలు అక్కడ దాచేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఊతప్పం వేయడానికి నేను ఇలాగ రుబ్బు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా మనం దోశలు వేస్తుంటాం, ఇడ్లీ వేస్తుంటాం, అలా కాకుండా ఒక్కొక్కసారి ఊతప్పం కూడా వేయండి. అందులో కొన్ని వెజిటబుల్స్ మిక్స్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో కట్ చేస్తే ఈ రోజు మా ఆయన వచ్చేసి టిఫిన్ తీసుకొచ్చారండి. సో ఇంట్లో అయితే నేను ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసి అక్కడ బయట నుంచి తీసుకొస్తానండి, మనకే డబ్బులు వేస్ట్ కదా. ఎందుకు తీసుకొచ్చారంటే అంటే కొత్తగా ఒక హోటల్ స్టార్ట్ చేశారండి మా ఆయన ఫ్రెండే. ఒక్కొక్కటి 5 రూపీస్ అనమాట. సో మేము 5గురు ఉంటున్నాం కదా, ఒక్కొక్క పూరి ఒక్కొక్క గారి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ మీకు ఇప్పేసి చూపిస్తానండి, చూడండి చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి అటువైపు అయితే స్టవ్ పైన వంకాయ మెంతు ఫ్రై కంటిన్యూ అవుతున్నదనమాట. ఈ రెసిపీ అయితే ఈరోజు షేర్ చేయలేదండి, ఎందుకంటే బిఫోర్ చేసేసానండి. ఈరోజు వెజిటేబుల్స్ తీసుకొస్తాం అని చెప్పేసి ఎప్పుడైనా మనం కూరగాయలు తీసుకొచ్చాం అనుకోండి, ఫస్ట్ ఏంటంటే ఉన్న వెజిటేబుల్సే కొన్ని నేను వండేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ రోజు మనం ఏ కూర చేస్తామో అందులో ఒక్కొక్కటి నేను పక్కన పెడతానండి. ఇది మేబీ మీకు జోక్గా అనిపించవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే వెజిటేబుల్స్ కొన్ని అయ్యేసరికినండి మనకి మిగతా వెజిటేబుల్స్ తోటి ఒక రోజు కూర అనేది అయిపోతుంది. ఏదర్ మిక్స్ వెజ్ చేసుకోండి, లేకపోతే బెసర్ చేసుకోండి, చాలా వెరైటీస్ అయితే బోల్డ్ ఉన్నాయండి. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏంటంటే వెజిటేబుల్స్ అన్ని వండుకున్నాం అనుకోండి, తెచ్చిన వరకు మరి ఏంటి వెజిటేబుల్స్ లేకుండా నిండుకోకుండా ఇలా ఒక్కొక్కటి ఉంచారంటే సరిపోతుందన్నమాట.
ఇప్పుడైతే నేను కుక్కర్లో రైస్ పెట్టేశానండి. అండ్ చాలా మందికి అన్నం అనేది ఇలా విడివిడిగా పువ్వులాగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారండి. ఎందుకంటే పచ్చడి అన్నం కానీ కూర అన్నం కానీ కలుపుకున్నప్పుడు అన్నం ముద్దలాగా వచ్చేస్తే లేకపోతే వాటర్ ఉండిపోతే తినడానికి నచ్చదనమాట. సో చిన్న టిప్ మీతో షేర్ చేస్తానండి. రైస్ని మీరు 10 సార్లు కడగొద్దండి. 1-2 సార్లు కడిగేసిన తర్వాతన ఒక గిన్నె గ్లాసా కొలత పెట్టుకుంటారు కదా, 1 గ్లాస్ బియ్యంకి 1.5 వాటర్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ చూడండి నేను అదే విధంగా యాడ్ చేశాను అనమాట. చూడండి అన్నం అయితే విడివిడిగా వస్తుందండి. అండ్ సీటీ వచ్చేసరికి 1 సీటీ వచ్చేసరికి ఆపేయండి. ఫ్లేమ్ వచ్చేసరికి మీడియం నుంచి కొంచెం హై పెట్టండి. మొత్తం హై పెట్టేయొద్దు, అలాగని సిమ్లో పెట్టేయొద్దు. సిమ్లో పెట్టారంటే మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది అనమాట. అలాగే కుక్కర్ సీటీ మొత్తం చల్లారిన తర్వాతనే మీరు ఓపెన్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మూత తీసిన కానీ గెరిటి పెట్టి మొత్తం కలిపేయొద్దు అడుగు నుంచినండి. అలాగైతే మీకు ముద్దలాగా అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ అన్నం తీసారంటే చూడండి ఇలా నాన్ స్టిక్కీగా వచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్ అనేది నేను క్లీన్ చేయడానికి ఆ ప్లేట్స్ అన్ని ఇలా బయటకు తెచ్చేసానండి. సింక్ దగ్గర అయితే కొంచెం సదుపాయం అవ్వట్లేదండి, ఎందుకంటే ఇవి గ్లాస్వి కదా. నేనేం చేశానంటే ఒక బౌల్లోన కొంచెం విమ్ లిక్విడ్, వంట సోడా, అలాగే కొంచెం వినేగర్ ఉంటుంది కదా, ఆ మిక్స్ని అయితే నేను ఎటువంటి క్లీనింగ్ అయినా కూడా నేను వాడతానండి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికినండి మార్నింగ్ నుంచి నేను ఫ్రిడ్జ్ వేయలేదు, ఎందుకంటే కూలింగ్ అంతా వేస్ట్ అవుతుంది కదా. అలాగనే మనం గడిగడికి ఏం చేస్తామంటే బయటకు వెళ్ళామంటే, అంటే సమ్మర్ వస్తున్నది కదా, ఫ్రూట్స్ అని లేకపోతే కూల్ డ్రింక్స్ అని అవి తాగుతామో లేదో తెలియదు కానీ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓపెన్ చేసిన సగం వాడిసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మనం పెట్టేస్తూ ఉంటాం ఫ్రిడ్జ్లోన. అలాగైతేనే మిగతా వస్తువులు కూడా పాడైపోతూ ఉంటాయండి. ఎంత కావాలో అంతే తీసుకుందామండి. అలాగైతే మనకి డబ్బులు మిగులుతాయి, వస్తువులు కూడా మరి పాడవు అనమాట. అలాగే వెజిటేబుల్స్ విషయానికి వస్తే రకరకాల కవర్స్, బాక్స్ ఇవన్నీ మనకి ఆన్లైన్లో కనబడుతూ ఉంటాయండి. నేనైతే అవేవి తీసుకోను చెప్పాలంటే. ఏవైనా మనకి బట్టలు కవర్ వస్తాయి కదా ప్లాస్టిక్వి, లేకపోతే గ్రాసరీ వస్తాయి కదా, అవన్నీ చక్కగా మనం రీయూజ్ చేసినట్టుగా ఉంటుందండి. చక్కగా ఫ్రెష్గానే ఉంటాయండి, ఎటువంటి పాడవు అనమాట. అలాగే పచ్చడి ఐటమ్స్, అలాగే వండిన వంటకాలన్నీ కూడా మనం అలాగే స్టోర్ చేసి బాక్స్లో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటామండి. అవి పెట్టేసి మర్చిపోతూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఎప్పుడు ఏ రోజుకి ఎంత కావాలో అంతే వండుకున్నాం అనుకోండి, మనకి సామాన్లు కూడా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఏంటి మనం రోజుకి ఒక వెరైటీ అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తామండి. అలాగే ఒక 2-3 బాక్స్లో, అంత పెద్ద బాక్స్లో మనం రుబ్బు అనేది ఉంచేసామనుకోండి, ఒకటి వాడేటప్పుడు అండి ఇంకొకటి అంటే తప్పకుండా పులిసిపోతుంది. ఎక్కువగా పులిసిపోయిన ఫుడ్ అయితే మనం ఇవాళ రేపు తినడం తగ్గించేసామని అనుకుంటున్నానండి. సో అలాగైతే పాడైపోతుంటాయి కదా. ఒకవేళ 2-3 బ్యాటర్స్ మీరు చేసుకుందాం అనుకుంటున్నారంటే క్వాంటిటీ తగ్గించేయాలి. లేదు కొంచెం క్వాంటిటీ పెంచి చేస్తున్నారంటే ఒకే రకం ఉంచుకోండి, ఆ తర్వాత అయితే చేసుకుంటారనమాట. అలాగే ఫ్రిడ్జ్ అనేది మనం ఓపెన్ చేసిన కానీ ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. ఇదైతే కామన్గా వస్తూ ఉంటుంది. దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఒక చిన్న బౌల్లోనండి కొంచెం వంట సోడా పెట్టండి, మరి ఇంకేంటి మీరు కలపక్కర్లేదు, ఆ బ్యాడ్ స్మెల్ అనేది మొత్తం పోతుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏనండి, మనం కనీసం నెలకు ఒకసారైనా ఫ్రిడ్జ్ అనేది ఇలా డీప్ క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనబడతాయి చెప్పాలంటే. అండ్ ఒక్కొక్కటి ప్యాకెట్స్ అలాగే లోపల ఉంటాయండి, దానికి చూసామనుకోండి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయి ఉంటుంది, అది మరి తినకుండా పారేస్తుంటాం కదా. సో ఇలాగా డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు మనం చెకింగ్ చేసినట్టుగా ఉంటుంది, ఫ్రిడ్జ్ అనేది కూడా నీట్గా ఉంటుంది అనమాట. అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చింది కానీ నేను కడగనండి, వాడే ముందరే నేను కడుగుతానమాట. కొన్ని కడిగేసి అలా తొడవకుండా పక్కన పెట్టినా కూడా మనకి కూరగాయలన్నీ పాడైపోతుంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మార్కెట్కి వెళ్ళేవంటేనండి ఆకుకూరలు ఫ్రెష్గా బోల్డ్ రకాలు కనబడతాయి. ఏది మనం ఒక 2 రోజులకి వండుకుంటాం నేను అంతే తీసుకుంటానండి. లేకపోతే మరొకసారి వెళ్ళి చిన్న వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది, మరొకసారి తీసుకోవచ్చు. ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువ రోజులు మనం అలా స్టోర్ చేసి ఉంచినా కూడా పాడైపోతాయి కదండి. మరొక విషయం నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు టమాటాలు ఎలాగో మనం తీసుకుంటామంటే నేను కొంచెం కాయలు లాంటివి తీసుకుంటానండి, కొంచెం పండు అలాగే కాయలు కూడా కలిపేసి తీసుకుంటాను అనమాట. సో దట్ ఏంటంటే ఒకేసారి మనం ఎక్కువ వాడేయాలి అని చెప్పేసి ఉండదు. మీకు అర్థం అయి ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే టమాటాలు 1-2 రోజుకి వాడతాం కాబట్టి. సో ఆ విషయంలో నేను చెప్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపేసి ఒకే చోట మూట కట్టేసి ఉంచుకుంటానండి. వెల్లుల్లి అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాము. అండ్ ఇక్కడ చూడండి చక్కగా నేనైతే నా దగ్గర ఉన్న కవర్స్ తోటి నేను స్టోర్ చేసేసాను, కొన్ని అయితే అలా బయటనే పెట్టానండి.
ఇంకొకటి ఏంటంటే మనకి సీజనల్గా కొన్ని వెజిటేబుల్స్ వస్తాయి, అవి కొంచెం రేట్ కూడా మనకి తక్కువలో వస్తాయి. ఏవైతే తక్కువలో వస్తాయో అవి కొంచెం నేను ఎక్కువగా తీసుకుంటానండి. మరొకటి ఏంటంటే వచ్చిన వెజిటేబుల్స్ ఉన్న వెజిటేబుల్స్కి కలిపేసి పెట్టను అనమాట, సెపరేట్గా ఉంచుతాను. మరి ఇంకొక మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ని అలా నింపేసి కుక్కేసి సామాన్లు ఉంచకుండా కొంచెం అలాగా ఖాళీ ఉంచినట్టుగా ఉంచాలన్నమాట. సో ఇదేనండి, నేనైతే కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నాను, మీతో షేర్ చేయాలనిపించింది, నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.